జపాన్ హౌస్ గుర్తొచ్చింది చూడంగానే. మా ఇల్లు కూడా ఇలాగే కిచెన్ నుండి హాల్ ఉంటుంది కదా. అండ్ హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్. ఈ రిసార్ట్ బుక్ చేసుకోవడానికి అట్రాక్ట్ చేసింది నన్ను అంటే ఇదే. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. సో ఈ వీడియోలో నేను మీకు రూమ్ టూర్ చేయబోతున్నాను. ఈ థైలాండ్ ట్రిప్లో కంప్లీట్గా వన్ ఆఫ్ ద బెస్ట్ స్టే అంటే ఇదే అనమాట మాది. సో సూపర్బ్ ఎంజాయింగ్, సూపర్బ్ రిలాక్సింగ్ అండ్ చాలా బాగుంది. ఇప్పటి వరకు నేనైతే ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయలేదు. జనరల్గా మేము ఎక్కడ ఉండాలి అని చెప్పి సర్చ్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే ఇదే హోటల్ చాలా హైప్ అయిందనమాట. ఇది చూడగానే మేము ఇన్స్టెంట్లీ అనుకున్నాం అట్లీస్ట్ వన్ డే అయినా ఉండాలి ఇలాంటి హోటల్లో అనేసి. సో అందుకే మేమైతే ఇది బుక్ చేసుకున్నాము. నిజంగా చెప్తున్నాను, వర్త్ అనిపించింది మాకైతే. సో ఇంకెందుకు లేట్, మరి రూమ్ టూర్ చేద్దామా? లెట్స్ గో. Hello, Kanchan. Hey, hi. Welcome to our room. So ఇదే మేము ఫుకెట్లో ఉన్న హోటల్ రూమ్. సో లెట్స్ డూ రూమ్ టూర్. కమ్. సో ఈ హోటల్లో అయితే రూమ్ అంత పెద్ద స్పేషియస్గా లేదు, బట్ ఓకే, లైక్ సరిపోతుంది. లైక్ ఫ్యామిలీ 3 పీపుల్కి, కపుల్స్కి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇది. సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ రిసార్ట్ కమ్ హోటల్. అసలు ఎందుకు నచ్చింది అనేది రీజన్ నేను మీకు చూపిస్తాను. మీరే నాకు చెప్పండి. ఇది అంటే ఈ వీడియోని కంప్లీట్గా చూడండి మీరే. సో చూసిన తర్వాత ఇది వర్తా కాదా, బాగుందా లేదా మీరే జడ్జ్ చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. చలో లెట్స్ డు రండి. సో జస్ట్ ఎంటర్ అవ్వగానే ఇక్కడ మనకి రైట్ సైడ్లో వాష్ లైట్స్ ఇచ్చారు. ఒక్కటి ఏంటంటే సపరేట్ ఇచ్చారు. నాకు అది ఒక్కటి నచ్చింది. లైక్ వాష్రూమ్ది, బాతింగ్ది. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొంచెం లైక్ నాకైతే జపాన్ హౌస్ గుర్తొచ్చింది చూడంగానే. మా ఇల్లు కూడా ఇలాగే కిచెన్ నుండి హాల్ ఉంటుంది కదా, సేమ్ అదే టైప్లో ఉందన్నమాట. సో నాకైతే కంప్లీట్గా అదే సిస్టమ్ అనిపించింది. బట్ ఇక్కడ కిచెన్ కాకుండా మనకి లైక్ సింక్ ఇచ్చారు. సో కొంచెం హాట్ అండ్ కోల్డ్ వాటర్ యాజ్ యూజువల్గా. అండ్ నెక్స్ట్ మనకి ఎవ్రీ హోటల్లో ఇచ్చే లాకర్స్. సో మేము అంతగా వాడలేదు దీన్ని, కానీ మేము ల్యాప్టాప్ ఊకే క్యారీ చేయలేము కదా. సో ల్యాప్టాప్స్ పెట్టేసాము ఇందులో. మేము ల్యాప్టాప్, ఐప్యాడ్స్ పెట్టేసి మేము బయటికి వెళ్ళామన్నమాట. ఏమైనా ఎలక్ట్రానిక్స్, బికాస్ గోల్డ్ అయితే ఏమి ఎక్కువ పెద్ద తెచ్చుకోం కదా మనం వెకేషన్స్కి ఎటైనా వస్తే. సో అందుకే జస్ట్ ల్యాప్టాప్, ఎలక్ట్రానిక్స్ని సేవ్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి స్టాండ్ అంటే చెప్పులు పెట్టుకోవడానికి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం లగేజ్ కూడా స్టోర్ చేసుకోవడానికి స్పేస్ ఇచ్చారనమాట సింక్ కింద. నెక్స్ట్ ఇట్ రాగానే బెడ్, మంచిగా ఏమంటే కింగ్ సైజ్ బెడ్ ఉంది ఇది. సో నేను పృథ్వీ విహాన్ అంటే ముగ్గురికి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇక్కడ నైస్ స్పేషియస్ బెడ్ అండ్ టీవీ. దీన్ని వాడని కూడా వాడలే అసలు. మేము దాన్ని ఓపెన్ కూడా చేయలే, ఆన్ కూడా చేయలే కనీసం. మేము విహాన్ అడుగుతా ఉండే టీవీ కావాలని, కానీ మనమే టైం ఎక్కడ ఉంది చెప్పు కన్సన్ వెళ్ళడం వస్తే మనం టీవీ ఏడా చూస్తాం ఇది పేరుకే తప్ప. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బల్లులు ఉన్నాయి. లక్కీలీ మా రూమ్కి మేము ఇప్పటివరకు ఎక్స్పీరియన్స్ చేయలే, చూడలే. మరి ఉంటాయని వీళ్ళు అంటున్నారు, బట్ మేమైతే ఎక్కడ చూడలేదు. సో ఇది ఒకటి నాకు ఫస్ట్ ఇది రాగానే ఇది కూడా ఒక కార్డులో పెట్టేసరికి ఏంటి బల్లీలు ఉన్నాయి అంటే ఒక భయం, అంటే కాషియస్గా ఉండిపోయాను నేను. ఎక్కడ చూసినా కూడా బల్లి ఉందా లెజర్డ్ ఉందా అని చూసుకొని మరి ఇక ప్లేసెస్ లో కూర్చున్నాను. అంటే ఇక్కడ ఈ రిసార్ట్ చుట్టుపక్కల మొత్తం ఫారెస్ట్ ఏరియా, ఫారెస్ట్ ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటు సైడ్ కొంచెం ఫారెస్ట్ ఉంది, అటు సైడ్ బీచ్ ఉంది. సో వస్తుంది అసలు చెప్పాలంటే లైక్ వెకేషన్, పర్ఫెక్ట్ వెకేషన్ స్టే ఇది. సో లైక్ మంచిగా రిలాక్స్గా హోటల్లోనే ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ రిసార్ట్. సో అంటే అట్లీస్ట్ వన్ డే అయినా మేము ఇక్కడ రిలాక్స్గా ఎంజాయ్ చేయాలి అనుకున్న వాళ్ళకి. అండ్ యా కామన్గా లైక్ హాట్ వాటర్, కాఫీ అండ్ అవన్నీ ఇచ్చారు. అండ్ టేబుల్, చైర్, అండ్ మినీ ఫ్రిడ్జ్ యాజ్ యూజువల్గా. దీంట్లో కోక్స్ ఉన్నాయి. సో అండ్ హియర్ కమ్స్ ద బెస్ట్ పార్ట్.
అంటే మెయిన్గా ఈ రిసార్ట్ బుక్ చేసుకోవడానికి అట్రాక్ట్ చేసింది నన్ను అంటే ఇదే. చలో లెట్స్ ఓపెన్. అండ్ సో మా రూమ్ కి కనెక్టింగ్ గానే పూల్ ఉంది. సో విహాన్ అయితే మస్త్ ఎంజాయ్ చేశాడు. అసలు మాకు వర్త్ అనిపించింది ఆ ఎంజాయ్మెంట్ చూస్తుంటే. ఎస్ విహాన్ పోదాం, మనం ఆల్రెడీ పోయినాం. మా రూమ్ కి కనెక్టెడ్ గానే స్విమ్మింగ్ పూల్ ఉంది. బెడ్రూమ్ కి కనెక్టెడ్ గానే స్విమ్మింగ్ పూల్ ఉంటే ఎంత బాగుంటది కదా. నాకైతే మస్త్ అనిపించింది థీమ్. డెఫినెట్ గా నా డ్రీమ్ హౌస్ లో మాత్రం యాడ్ చేసుకుంటా. సో నేను విహాన్ పృథ్వీ అయితే మస్త్ ఎంజాయ్ చేసాము. రూమ్ లో కన్నా ఎక్కువగా మేము టైం స్పెండ్ చేసింది ఈ పూల్లోనే. అండ్ చాలా మంది చూసాను చెక్ ఇన్ అవ్వగానే అందరూ స్విమ్మింగ్ పూల్లోనే దిగుతున్నారు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే బోట్ కూడా ఉంది, ట్రాన్స్పరెంట్ బోట్. అక్కడ కూడా దిగుతావా మళ్ళీ? అమ్మా లేదు, ఇప్పుడే మంచి ఫ్రెష్గా స్నానం చేసుకున్నాం. సో అలా మనం పూల్ వ్యూని ఎంజాయ్ చేస్తూ కూర్చోడానికి రిలాక్సింగ్ స్పాట్గా బీన్ బ్యాగ్స్ ఇచ్చారు. అండ్ ఈవినింగ్ టైమ్స్లో కూడా మేము ఒక 2 days డిన్నర్ ఇక్కడే చేసాము. వదిలేసి వెళ్ళబుద్ధి అవుతలేదు ఈ హోటల్కి, కానీ వెళ్ళాలి కదా. స్విమ్మింగ్ పూల్ గ్రౌండ్ ఫ్లోర్లోనే కాదు, మంచిగా పైన టాప్ ఫ్లోర్లో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది విత్ బీచ్ పాయింట్ అనమాట. సో మీరు అక్కడ చూసేది ఉంటే బీచ్ వ్యూ కూడా కనిపిస్తుంది. సో లైక్ చాలా అమేజింగ్గా ఉంది. అండ్ పైన వచ్చేసి బార్ కూడా ఉంది, బట్ మేము యూజ్ చేయలేదు. సో యా ఓవరాల్గా పైనుంచి వ్యూ చూడండి, వా. అండ్ ఆల్సో అక్కడ నేను చెప్పాను కదా ట్రాన్స్పరెంట్ బోట్ ఉందని చెప్పేసి. సో ఆ ట్రాన్స్పరెంట్ బోట్లో మంచిగా రోడ్ చేసుకుని, ఐ డోంట్ నో దాన్ని ఏమంటారు అని, బోర్డ్ని అయితే మంచిగా రైడ్ చేసుకున్నాను. విహాన్ని ఇందులో కూర్చోబెట్టి రైడ్ చేస్తాను, కానీ ఆయన మాత్రం అటు ఇటు తిరుగుతున్నాడు. నాకు ఫుల్ భయం వేస్తుండే అనమాట, అది ఎక్కడ పడిపోతుందో అని చెప్పేసి. సో తనని కొద్దిసేపే అలా కూర్చోబెట్టుకొని మళ్ళీ దింపేశాను. ఆ తర్వాత తనకు రింగ్ ఇచ్చాను అనమాట. సో రింగ్లో ఫ్లోట్ చేసుకుంటే తను చాలాసేపు బాగా ఎంజాయ్ చేశాడు. ఇక్కడ ఉన్న మేము రిసార్ట్ ఇదే. సో దీని ఎదురుగానే బీచ్. వెకేషన్ అంటే ఆ ప్లేస్కి వెళ్ళడం ఈ ప్లేస్కి వెళ్ళడం మళ్ళీ హడావుడిగా అటు ఇటు తిరగడమే కాదు, ఇలాంటి ప్లేస్లో రిలాక్స్గా ఎంజాయ్ చేయడం కూడా నా దృష్టిలో వెకేషన్ అని దీన్నే అంటారు. బికాస్ ఎట్లాగో డైలీ లైఫ్లో హడావుడి ఆ పనులు ఈ పనులు ఉంటూనే ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం బయటికి వచ్చి కూడా అయ్యో ఆ ప్లేస్కి వెళ్ళాలి, టైం అవుతుంది, ఈ ప్లేస్కి వెళ్ళాలి అని చెప్పేసి అలా ఏమంటారు టెన్షన్ కాకుండా రిలాక్స్గా ఆ డేకి మనకి ఎన్ని కవర్ చేయగలుగుతామో అది చూసుకొని అన్నీ కవర్ చేసేసి. అండ్ సమ్ డేస్ కూడా మేము మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకున్నాం, బికాజ్ విహాన్ ఉన్నాడు కాబట్టి మేము కొంచెం రిలాక్స్ అవి ప్లేసెస్ని కవర్ చేసామన్నమాట. సో పిల్లలతో ఉన్న వాళ్ళు హడావుడి అస్సలు పెట్టుకోకండి, అది వర్కౌట్ అవ్వదు. బికాజ్ వాళ్ళు క్రాంకీ అయిపోతారు, ఎట్ ద సేమ్ టైం మనం కూడా లైక్ ఫ్రస్ట్రేట్ అయిపోతాం. అంటే అరే ఏంటబ్బా ఇది ఒక వెకేషన్ లా లేదు, ఒక పనిష్మెంట్ లాగా ఉంది అనిపిస్తుంది లిటరల్లీ. సో అలా ఉండద్దంటే మాత్రం కొంచెం లైక్ గ్యాప్ ఇచ్చుకుంటూ కొంచెం టైం ఇచ్చుకుంటూ సో అలా ఎంజాయ్ చేయండి వెకేషన్ని. సో అది నేను ఎండ్గా చెప్దాం అనుకున్నాను. అండ్ ఆల్సో మేము ఉన్న ప్లేస్ గురించి డీటెయిల్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో DM చేయండి, నేను డీటెయిల్స్ షేర్ చేస్తాను. సో ఇదండి ఇవాల్టి వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ నౌ. చలో దెన్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.